ఒక ప్రశాంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి పాఠశాల ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి గ్రామస్తులు, ముఖ్యంగా వేదిక పైన ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా భారతదేశ భవిష్యత్తు నిర్దేశకులైనటువంటి చిన్నారులు అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషకరమైనటువంటి దినం ఇది. భారతదేశంలో ఎన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కలిసి జరుపుకునేటటువంటి 2 పండుగల్లో ఇదొక పండుగ స్వాతంత్ర దినోత్సవం అని మనం అంతా గుర్తించాల్సినటువంటి అవసరం. నేడు మనం జరుపుకుంటున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం అనేది ఎందరో త్యాగమూర్తుల త్యాగాల ఫలితం, బలిదానాల ఫలితం. కాబట్టి ఈరోజు ఇంతటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో మనం ఇలా ఉండగలుగుతున్నాం. దానికి కారకులు ఎందరో మేధావులు, మార్గదర్శకులు, దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు. వాళ్ళకి ఎప్పుడూ కూడా మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు మనం ఇంతటి వాతావరణంలో ఇంతటి ఫలాలను అందుకోగలుగుతున్నాం. ఇంతటి సంతోషకరమైనటువంటి దినాలను కూడా మనం గడుపుకోగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళ యొక్క జీవిత విశేషాలను, చరిత్రను ఖచ్చితంగా మనం చదవాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది అని నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మాకేంది, మాది వయసు పైబడుతుంది, ముఖ్యంగా యువతరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశపు భుజస్కంధాలపై మోసేది కూడా యువతరమే. కాబట్టి యువకులు సన్మార్గంలో పోవాల్సినటువంటి, వెళ్ళాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నేను పదే పలు సందర్భాల్లో కూడా ప్రస్తావించాను. విద్యార్థి జీవితం అనేటటువంటిది విలాసముగా ఉండుట కంటే సామాన్యముగా ఉండటమే ఉత్తమమని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. కాబట్టి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క మాటలను మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు తాత్కాలిక అవసరాల కోసం, ఆనందాల కోసం పరితపిస్తున్నటువంటి జీవన విధానాన్ని మనం తరచుగా చూస్తున్నాం సమాజంలో నేడు. కానీ ఈ తాత్కాలిక అవసరాలు, ఆనందాల కంటే కూడా దీర్ఘకాలికమైనటువంటి, శాశ్వతమైనటువంటి, సహజమైనటువంటి ఆలోచన, దృక్పథాన్ని మనం ఖచ్చితంగా ఒక వ్యక్తులుగా మనం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాయంలో కనుక మనం సరి అయినటువంటి మార్గంలో, సన్మార్గంలో, సత్ప్రవర్తనతో, సదాలోచనతో కనుక ఉండకపోతే భవిష్యత్తు భయానకంగా ఉంటుంది, భద్రంగా ఉండదు. తల్లిదండ్రుల యొక్క కలలను మనం చిదిమి వేసినటువంటి వ్యక్తులం అవుతామనేటటువంటి విషయాన్ని కూడా ప్రతి విద్యార్థి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఎన్నో మొక్కులు మొక్కి మిమ్మల్ని కన్నారు, మనని కన్నారు. మనకు మానవ జన్మ అత్యంత పవిత్రమైనది, గొప్పనైనది. కాబట్టి ఆ జన్మకు సార్థకతను చేకూర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. కళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశలను, ఆలోచనలను, అభిప్రాయాలను మనం పరిగణలోకి తీసుకొని మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అని నేను ముఖ్యంగా విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లిదండ్రుల కళ్ళల్లో మనం ఆనంద బాష్పాలను చూడాలి, కానీ కన్నీళ్లను ఎప్పుడు కూడా చూడకూడదు. మనం కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆయుష్ను పెంచాలే బిడ్డగా మనం, కానీ అర్థాంతరంగా వాళ్ళ యొక్క ఆయుష్ను చిదిమి వేసేటటువంటి హక్కు, అర్హత మనకి ఎప్పుడు కూడా లేదు అనేటటువంటి విషయాన్ని మీరంతా కూడా గుర్తుంచుకోవాల్సిందిగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది పవిత్రమైనది ప్రాంతం అనేటటువంటి విషయాన్ని నేను పదే ప్రతి సందర్భాల్లో కూడా ప్రస్తావించాను. ఇందులో రాజకీయాలకు, కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ మన యొక్క నిర్ణయాలు జరగాలి. మన ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు జీవితంలో మనం 2 మార్గాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒకటి మంచి, చెడు. ఏ మార్గాన్ని మనం ఎన్నుకుంటాం, ఎంపిక చేసుకుంటామని ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన విధానంపై ఆధారపడి ఉంది. దానికి ఎవరిని కూడా బాధ్యత చేయలేం, బాధ్యత కారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులుగా మన పైన అనంతమైనటువంటి బాధ్యత మన భుజస్కంధాలపై ఉంది. బిడ్డ భవిష్యత్తుకు 100% తల్లిదండ్రులుగా మనపై ఉంది. మిగతాది టీచర్లు, సమాజం యొక్క పరిసర ప్రభావం. కాబట్టి ఈరోజు ఇంతకుముందు అబ్బాయి మాట్లాడినట్లుగా ఈరోజు సెల్ ఫోన్లకు ఇస్తున్నటువంటి విలువ మన కన్య తల్లిదండ్రులకు, మన ఉపాధ్యాయులకు, ఇరుగు పొరుగు వాళ్లకు, సమాజంలో ఉన్నటువంటి పెద్దలకు మనం ఇవ్వటం లేనటువంటి ఒక కఠోరమైనటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాల్సిందిగా నేను విద్యార్థులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
మన యొక్క ఆలోచనలు, మన యొక్క వృత్తులు, వ్యాపారాలు, వ్యాపకాలు ఇది నిరంతరం ప్రాణమున్నంత వరకు కొనసాగేటటువంటిది. కానీ మన బిడ్డ ప్రయోజకుడు అవుతే అది నిజమైనటువంటి ఆస్తి అని నేను పెద్దల ద్వారా తెలుసుకోగలిగాను. కాబట్టి బిడ్డ ప్రయోజకుడు కాకపోతే మనం సంపాదించినటువంటి ఆస్తులంతా నిరర్థకం, నిర్వీర్యం, నిష్ప్రయోజనం అనేటటువంటి విషయాన్ని కూడా మనమంతా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి కష్టపడి చదవాల్సినటువంటి అవుతుంది. కష్టంతో కాదు, ఇష్టంతో చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉపాధ్యాయులు మనకు పాఠ్యాంశాలను సులభతరం చేస్తూ మన యొక్క క్లాస్లో ఉన్నటువంటి అందరి వ్యక్తులకు, అందరి విద్యార్థులకు చేరవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి ఎలాంటి తారతమ్యత, భేదాభిప్రాయం లేకుండా ఉపాధ్యాయులు తమ యొక్క వృత్తిని నిర్వర్తిస్తుంటారు. దాన్ని చదివించాల్సింది తల్లిదండ్రులుగా, కుటుంబ వ్యక్తులుగా మనం అనేటటువంటి విషయాన్ని మనమంతా కూడా గుర్తించాల్సిందని అవసరం ఉన్నది. ఎందుకంటే మహనీయుల యొక్క జీవిత చరిత్రను చదవాలి. ఆనాటి సామాజిక, ఆర్థిక, కుటుంబపరమైనటువంటి విషయాలు మనకు తెలుస్తుంటాయి. ఈరోజు మనకెందుకులే, నాకెందుకులే అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి, సంకుచితమైనటువంటి ఆలోచనలకు అతీతంగా మనం బతకాల్సినటువంటి అవసరం. మహనీయుల యొక్క జీవిత విశేషాలు చదివితే మనం ఎంత కష్టపడాలి. ఈరోజు కనీసం 3 వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు మనం జీవితంలో చదవాలి. మిగతా వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు చదవద్దని నేను చెప్పట్లేదు. ఒక స్వామి వివేకానంద, ఒక అబ్దుల్ కలాం, ఒక డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ యొక్క జీవితాలను మనం చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే విశ్వాసం మనపై విశ్వాసం ఉండాలి అంటారు స్వామి వివేకానంద నిరంతరం కూడా. కాబట్టి కష్టాల కడిలో ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ ఎలా ఉన్నత స్థానానికి అధిరోహించాలో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, ఏపీజే అబ్దుల్ కలాం మనకు చక్కటి ఉదాహరణ నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి వాళ్ళ యొక్క జీవిత విశేషాలు మనకు వీలైతే మిగతా వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు చదవాలి. పాఠ్య పుస్తకాలతో పాటు వీటిని కూడా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే విద్యార్థి యొక్క జీవితం సంస్కారవంతంగా ఉంటేనే భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే విద్య అనేది చాలా చాలా ముఖ్యం. విద్య లేనిది ఏది కూడా సమాజంలో, నేటి సమాజంలో ఏది సాధించలేము. అది ముఖ్యంగా విలువలతో కూడినటువంటి విద్య ఆవశ్యకం. కాబట్టి సదాలోచనతో కూడినటువంటి జీవితం మనం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మన యొక్క భవిష్యత్తు భద్రంగా ఉండదు, భరోసాగా ఉండదు. కాబట్టి విద్య అనేది, స్వామి వివేకానంద విద్య గురించి ఒకానొక సందర్భంలో ఒక మాట మాట్లాడతారు. సౌశీల్యాన్ని నిర్మించేది, బుద్ధిని వికసింపజేసేది, ఒక మానసిక బలాన్ని పెంపొందించేది, ఒక వ్యక్తిని తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టు చేసే విద్యనే నిజమైనటువంటి విద్య అంటాడు స్వామి వివేకానంద. చూడండి, 3-4 పదాల్లో ఆయన ప్రతి వ్యక్తి జీవితానికి అన్వయించుకొని ఆచరించేటటువంటి, అమలు పరిచేటటువంటి విషయాలని వారు ప్రస్తావించారు. సౌశీల్యాన్ని నిర్మించేది మొట్టమొదటి అంటే శీల సంపద ఉండాలి, క్యారెక్టర్ బిల్డ్ కావాలి. క్యారెక్టర్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఉన్నత విద్యను, ఉన్నత ఉద్యోగాలు, ఐఐటీలు, ఐఐఎంలు చదివి కూడా ఈరోజు సరి అయినటువంటి ప్రవర్తన విధానంతో లేకుండా ఆ కుర్చీలో కూర్చున్నటువంటి ఆ కుర్చీకి ఈరోజు కలంకం తెస్తున్నటువంటి వైనాలను, సందర్భాలను మనం తరచుగా చూస్తున్నాం. ఇంకొకటి మానసిక బలాన్ని పెంపొందించేది. ఈరోజు మానసిక బలాన్ని, మన చదువు మానసిక బలాన్ని, శక్తిని పెంపొందించాలి. కానీ దురదృష్టవశాత్తు దానికి వ్యతిరేక దిశలో మన యొక్క విద్యా వ్యవస్థ కొనసాగుతుంది. బలహీనమైనటువంటి క్షణాల్లో విద్యార్థులు, మనుషులు బ్రతుకుతున్నారనేటటువంటి ఒక ఆలోచన కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న మాటలకు కూడా ఈరోజు అవమానం పొందుతున్నామనేటటువంటి ఒక బలహీనమైన క్షణాల్లో ఆత్మహత్యనే శరణ్యం అనేటటువంటి భావనతో ఈరోజు కనీసం ఫలితాలు కూడా, పరీక్ష యొక్క ఫలితాలు రాకముందే ఫెయిల్ అవుతామనేటటువంటి ఒక భావనతో ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాలను, సంఘటనలు మనం తరచుగా చూస్తున్నాం. మానసిక బలాన్ని పెంపొందించేది, బుద్ధిని వికసింపజేయాలి. ఈరోజు మన యొక్క చదువు అనేది మన యొక్క విశాలమైనటువంటి దృక్పథాన్ని అలవర్చేటట్టుగా ఉండాల్సినటువంటి అవసరం. కానీ దానికి భిన్నంగా ఈరోజు కులము, ప్రాంతము, పార్టీలు అనేటటువంటి సంకుచితమైనటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో మనం ఆలోచిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా గమనిస్తూ, ఈ ఆలోచన దృక్పథంతో కన్న తల్లిదండ్రుల యొక్క కళను సాకారం చేయాలి. గత ఎన్నో దశాబ్దాలుగా ఈ పాఠశాల ప్రాంగణంలో ఉత్తమ ఉపాధ్యాయులతో కూడుకున్నటువంటి బృందమే పనిచేస్తుంది. దాంట్లో మీ అందరికీ కూడా గతంలో పనిచేసినటువంటి అందరి ఉపాధ్యాయులతో పాటు ముఖ్యంగా మా ఆదర్శవంతమైనటువంటి, అభిమానమైనటువంటి నరసింహారావు గారి పాదాలకు నమస్కరిస్తూ, అలాంటి ఉపాధ్యాయుడు మళ్ళీ పనిచేయాలి, మీరంతా కూడా ఆ కోవకు చెందాలి అని, చెందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఒక గ్రామస్తుడిగా,
ఒక కృష్ణారెడ్డి కుటుంబంగా నేను పదే పలు సందర్భాల్లో ప్రస్తావించాను. మా యొక్క కుటుంబం యొక్క సహకారం విద్యా వ్యవస్థకు, ముఖ్యంగా విద్యా వ్యవస్థతో పాటు గ్రామానికి ఎల్లవేళలా ఉంటుంది. అందుకోసం మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. గ్రామాంతులు అంతా కూడా శాంతియుత వాతావరణంలో ఎన్నికలకు గెలుపోటములకు అతీతంగా మనమంతా కలిసి ఉండాలి. కలిసి ఈ గ్రామ అభివృద్ధి కోసం, ఈ విద్యా సంస్థ కోసం మనం నిరంతరం పనిచేయాలి అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలతో జై హింద్, జై భారత్. చక్కటి సందేశాన్ని ఇచ్చారు సార్, ధన్యవాదాలు. యువత నడత ఎలా ఉండాలి, విద్యార్థుల ఆలోచన సరళి ఎలా ఉండాలి, తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి?